పిల్లల్ని డెంటల్ క్లినిక్ తీసుకొచ్చినప్పుడు సడన్గా మనం వాళ్ళకి రెండో మూడో పిప్పళ్ళు చూస్తాం. అంటే క్యావిటీస్ ఉన్న పళ్ళు కనిపిస్తాయి. వాటికి ఫిల్లింగ్స్ చేద్దామని చెప్తాం. ఫిల్లింగ్స్ చేయాలి. కొన్ని బాగా పాడైపోయి పెయిన్ వచ్చి ఇన్ఫెక్షన్ ఉన్న పళ్ళు ఉంటాయి. వాటికి పల్పెక్టమీ అంటాం. అంటే పెద్దవాళ్ళలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని మీరు వినుంటారు కదా. అట్లాగే పిల్లల్లో చేసే ట్రీట్మెంట్ పేరు పల్పెక్టమీ. పల్పెక్టమీ చేసిన తర్వాత దానికి ఒక క్యాప్ పెడతాం. సో దట్ ఆ పన్ను సేవ్ అయిపోతుంది, పన్ను పీక్కుండా. సో పేరెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎట్లాగూ పాల పన్ను కదండి, ఊడిపోతాయి కదా, దాన్ని ఎందుకు పీకటం, దాన్ని ఎందుకు సేవ్ చేయాలి, లేకపోతే దాన్ని ఎందుకు ఇంత ట్రీట్మెంట్ చేయాలని అడుగుతారు. నో, పిల్లలకు ఉన్నటువంటి పాల పళ్ళు అన్నీ కూడా ఆ పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చే వరకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పర్మనెంట్ పన్ను రెడీ అవుతుందో, అది రెడీ అయిపోయి బయటకు వచ్చే టైంకి పాల పన్ను ఊడిపోవటం జరుగుతుంది. ఒకవేళ ముందే గనక పర్మనెంట్ పన్ను రాకముందే పన్ను పుచ్చిపోయినట్లయితే దాన్ని వెంటనే ఫిల్లింగ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా పాల పళ్ళు అన్నీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుచ్చిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా పిల్లల్లో పాల పళ్ళు పుచ్చిపోయినప్పుడు వెంటనే మీరు దగ్గరలో ఉన్న డెంటల్ క్లినిక్ తీసుకెళ్ళి ఫిల్లింగ్స్ కానీ పల్పెక్టమీ కానీ చేయించండి. సో పాల పళ్ళు చాలా ఇంపార్టెంట్.